అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్ లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో సందడిగా వివాహ వేడుక జరిగింది. అయితే వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరు కాలేదు. వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారనే ఆరోపణలతో గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విచారణకు స్వీకరించింది. స్టార్ స్ప్రింటర్ జ్యోతి ఎర్రాజీ సత్తా చాటింది. ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో శనివారం ఆమె 8.12 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. హిట్ లో 8.22 సెకండ్ల టైమింగ్ తో అగ్రస్థానంలో నిలిచిన జ్యోతి ఫైనల్స్ లో జపాన్ కు చెందిన తెరేదా 8.21 సెకండ్లను అధిగమించి విజేతగా నిలిచింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 3 ఏళ్ల పాటు న్యూయార్క్ లో ఏ వ్యాపార సంస్థకు డైరెక్టర్ గా కానీ ఉన్నత అధికారిగా కానీ వ్యవహరించకూడదని న్యూయార్క్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరన్ శుక్రవారం తీర్పు చెప్పారు.